ముందుగా జీవీ రెడ్డి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ని చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత అనూహ్యంగా ఒక కీలక వ్యక్తి దట్టు కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన వ్యక్తి రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే ఇది రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బందులా, లేదంటే అధికారుల మీద తోసేసి అధికారుల మీద వాళ్ళ మీద బురద జల్లేస్తే అయిపోతుంది అనుకోవచ్చా? అంటే జీవీ రెడ్డి గారు కొంత తొందరపడ్డారు అనిపిస్తుంది. ఉమ్, తను మాట్లాడే విషయాలు కానీ అడుగులు కానీ ప్రాక్టికాలిటీస్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఓకే. రెండోది, మీడియాలో జరిగే డిబేట్లే సర్వస్వం కాదు. ఉమ్, కొన్ని మీడియా డిబేట్స్ లో మనం ఏం మాట్లాడుతున్నాం అవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఉమ్, సాధ్యం కాదు. ఇప్పుడు జీవీ రెడ్డి చుట్టూ మీరు ప్రస్తావించినట్టు ఒక చర్చ నడుస్తుంది. జీవీ రెడ్డి నికాసుగా నిలబడ్డాడు ఉమ్, కాబట్టి జీవీ రెడ్డికి మనం అండగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇవి వస్తా ఉంది. ఉమ్, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు జీవిరెడ్డి పట్ల అభిమానాన్ని చూపడం తప్పులేదు, తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమ ఉండడం తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కూడా తప్పులేదు. కానీ అంతర్లీనంగా వ్యక్తం అవుతుంటే వాడిని ఎందుకు కొట్టలేదు, ఇంకా వీడిని ఎందుకు కొట్టలేదు, ఇంకా ఆ అధికారిని ఎందుకు కొట్టలేదు, ఈ అసహన ధోరణి మంచిది కాదు. ఉమ్, జీవిరెడ్డికి మద్దతు ఇవ్వడం, లేదా తిరిగి ఆ పార్టీలో ఇముడ్చుకోవడం, లేదా జీవిరెడ్డి చెప్తున్నటువంటి అంశాలు ఏదైనా అధికారులు తప్పు చేస్తుంటే వారిపైన చర్య తీసుకోవడం తప్పులేదు. ఉమ్, దానికోసం ప్రయత్నించవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో అంతర్లీనంగా సమస్య లేదు. ఇక్కడ సమస్య ఏమిటి చెప్పరు. కానీ వాడిని ఎందుకు కొట్టలేదు, ఈయన ఎందుకు కొట్టలేదు, ఆ అధికారిని ఎందుకు కొట్టలేదు, ఈ అధికారిని ఎందుకు కొట్టలేదు, ఇదే ఒక అసహనంతో కూడుకున్న చర్చ నడుస్తాం. ఉమ్, ఈ అసహనంతో కూడుకున్నటువంటి డిబేటు, అసహనంతో కూడుకున్నటువంటి పోలరైజేషన్ అల్టిమేట్ గా తెలుగుదేశానికి నష్టం. ఓకే. ఈరోజు ఈ మొత్తం పోలరైజేషన్ ఏం చేస్తున్నారు? జీవీ రెడ్డి మంచి పని చేశాడు, చంద్రబాబు నాయుడు గారు సరిగా అర్థం చేసుకోవట్లేదు. ఉమ్, ఒక అద్దు దాటి ఏం చెప్తున్నారు? చంద్రబాబు గారు ప్రతిపక్షం ఏమో మాట్లాడతాడు కానీ చంద్రబాబు ఆయన తనయుడు అధికారులకు వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు. ఉమ్, ఏమి చేయట్లేదు అంటే వాడిని కొట్టలేదు, ఈయన కొట్టలేదు, వాడిని కొట్టలేదు. ఓకే. ఇది ప్రధానంగా చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారు తప్పు. నిజానికి ఉమ్, జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు గారు ఏ తప్పు చేయలేదు. ఓకే. నేను చంద్రబాబు గారు నిజంగా చాలా మంది ఏమంటారు చంద్రబాబు గారు పిలిచి మందలించాడని, అవును. దాని కారణంగా రాజీనామా చేశాను కొంతమంది అంటున్నారు. ఉమ్, నిజంగా మందలించి ఉండి ఉంటే అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఓకే. ఎందుకు అంటున్నానంటే, ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు జీవీ రెడ్డి గారిని ఎందుకు మందలించుంటాడంటే ఉమ్, ఆ ఐఏఎస్ ఆఫీసర్ల పట్ల వాడిన పదజాలం, ఓకే. ప్రెస్ అవును. ఇది చాలా అభ్యంతరకరము. ఉమ్, ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి అశోక్ గారు. ఒకటి, ఆయన నాన్ కోఆపరేటివ్ అనుకున్నాం చైర్మన్ కి, చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. ఆయన స్వభావమే అదైతే అసలు ఏ పోస్ట్ ఇవ్వకుండా జిఏడిలో చాలా మంది ఐఏఎస్ ఇవ్వలేదు కదా, పక్కన పెట్టచ్చు, అది చేయించవచ్చు. ఒకవేళ నిజంగా లీగల్ గానే తప్పు చేస్తున్న ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకోవచ్చు. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళు ఏం లేదంటే అల్టిమేట్ చంద్రబాబే కదా సుప్రీము. ఇప్పుడు నాకు ఒక బావయసు ఉంటే అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. ఎవరికి వాళ్ళు దీన్ని చంద్రబాబు గారు ఒప్పుకోలేదు అనుకో, కొంత వెయిట్ చేయాలి, సహనం లేకపోతే ఇంటికి పోవాలి. కానీ ఈ రెండు మార్గాలు వదిలేసి ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాను, తీవ్రవాదులు, మిలిటరీ ఇవన్నీ మాట్లాడేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన దీనికి ఎవరు ఇప్పుడు ఐఏఎస్ లో అడగరా చంద్రబాబు నాయుడు గారిని? ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా పదజాలు వాడితే మేము పనిచేయలేము. ఐఏఎస్ లో ఒక ఐక్యత ఉంటుంది, ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తే ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ అధికారులు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడలేదు. మీడియాలో మాట్లాడేటువంటి విమర్శలు కావచ్చు, లేదంటే మీడియాలో వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది ఎంత దారుణంగా ఉన్నాయంటే డైరెక్ట్ గా వీళ్ళే ఉసిగొలుపుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. ఒక రకంగా జీవీ రెడ్డి కొంత మీడియాకి కారణంగా నష్టపోయాడా రాజకీయంగా అనిపిస్తుంది. ఏ మీడియా కారణంగా రాజకీయంగా అతను ఎదిగాడో అదే మీడియా కారణంగానే నష్టపోయాడా అనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ లో. ఇప్పుడు జీవీ రెడ్డి నోటీస్ ఇవ్వడం, ఇంకా దాని మీద 2 రోజులు డిబేట్స్, జీవీ రెడ్డి పవర్ఫుల్ గా చేసినాడు, ఇంకా తెలుగుదేశంలో ఏమంటారు, భలే చేశాడు అంటారు. ఆయన తిట్టాడు ఐఏఎస్ ఆఫీసర్ ని, రాజద్రోహ అని, భలే చేశాడు తిట్టేసినారు, అయిపోయింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన చంద్రబాబు గారికి తెలుస్తుంది ఆ నొప్పి. కాబట్టి సదరు మీడియాకి ఏం తెలుస్తుంది? దాని మీడియా జీవీ రెడ్డి ఉన్నాడు, మీడియా చెప్పింది నిజం అనుకున్నాడు. కాబట్టి ఇది ఏంటి దారి తీస్తుంది? పరిపాలన చేయాలి కదా. ఇప్పుడు ఐఏఎస్ లు ఇంతమంది ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, అందరికి నువ్వు ముద్ర వేస్తే ఊరి దగ్గర పని చేయించుకుంటావు అంటున్నా. పని చేయాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు సిఐ కేడర్ వరకు 100 మందికి పోస్టింగ్ లేవట, 100 మందికి విఆర్ లో పెట్టినారట సిఐ స్థాయిలో. డిఎస్పీలు, ఏఎస్పీల స్థాయిలో 40 మంది అంటున్నారు, లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి, అందరికి వైసీపీ ముద్ర వేసి పడేస్తున్నారు. నువ్వు వాళ్ళు 6 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, ఆల్రెడీ వేసారు వైసీపీ ముద్ర, మనం వైసీపీ అనుకుందాం, రేపు జగన్ గారు వస్తే మంచి ప్లేస్ ఇస్తాడు అని చెప్పి వాళ్ళు అట్ట వెళ్ళిపోయి ఆడుండే వాళ్ళు ఎట్ట వెళ్ళిపోయినారంటే సగానికి సగం వ్యవస్థ భ్రష్టు పడుతుంది. సగానికి సగం మంది ఆఫీసర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతే ప్రభుత్వం నడవదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎండి ఫైబర్ నెట్
ఆయన కోపం ఉంటే ఏం చేస్తాడు? ఆయనకి కాదు, ఇంకొక డిపార్ట్మెంట్ లో సీరియస్ గా అలిగేషన్ ఉన్నాడు, వాడు ఈయన మేనేజ్ చేస్తాడు. ఉమ్, అనుబంధాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా. అటు ఐఏఎస్ ఆఫీసుల్లో గణనీయమైన సంఖ్యలో మీరు వైసీపీ ముద్ర వేసేసి పేర్లు పెట్టి తిడుతున్నారు. పలానా ఐఏఎస్ ఆఫీస్ తెరవేయండి, పలానా ఐపీఎస్ తెరవేయండి. యాడికి తెరవేయాలి? ఉమ్, పాయింట్ అది. యాక్షన్ తీసుకోవచ్చు చట్టపరంగా, కానీ తెరవేసేది మీ ఇష్టమా? నామినేటెడ్ పోస్టులు అయితే నా ఇష్టం తీసేస్తా, నా ఇష్టం పెట్టుకుంటా. ఉమ్, ఐఏఎస్ ఆఫీసులో ఐపీఎస్ లో నా ఇష్టం పెట్టుకుంటే ఇంక పరిపాలన జరిగినట్టే. కాబట్టి చంద్రబాబు గారు ఏం తొందరపడలేదు. జీవీ రెడ్డి గారు కొంత తొందరపడ్డాడు. సమయంలో పాటించుకోవడానికి సమస్య వచ్చింది. జీవీ రెడ్డి చుట్టూ నడుస్తూ సోషల్ మీడియాలో మద్దతు ఇస్తున్న వాళ్ళు జీవీ రెడ్డికి మద్దతు ఇవ్వడం తప్పులేదు, చంద్రబాబు గారికి సలహా ఇవ్వడం తప్పులేదు. కానీ వాళ్ళు వ్యక్తం చేసిన కోరికలు మాత్రం ఆ పార్టీకి అంత మంచిది కాదు. ప్రైమరీ దశలో దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇంక రేపు అదే చేస్తారు. ఎవరికి నచ్చకపోతే ఇంకా సోషల్ మీడియాలో పెట్టి వాడిని తిట్టడమే. ఇప్పుడు చివరకు మన డిబేట్లు నచ్చలేదు అనుకో, అశోక్ని ఎప్పుడు కొడతారు అంటారు, ఒక పోస్ట్ పెడతాడు. రేపు తెల్లారితో కేసు పెట్టకపోతే ఇంకా ఏం చేస్తాడు ఎస్ఐ అంటారు. ఇది అయినట్టే, ఇంకా డిపార్ట్మెంట్ ప్రభుత్వం పనిచేసినట్టే. కాబట్టి ఈ తరహా చైతన్యం, ఈ తరహా అతి ఉత్సాహాన్ని కానీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం డ్యామేజ్ అవుతుంది. బహుశా ఆ కంట్రోల్లో మొదట అడిగే జీవీ రెడ్డి విషయం తీసుకోంటాడు చంద్రబాబు అని అనుకుంటున్నాను. అదే ఈ స్టాండ్ కరెక్ట్ అనుకుంటున్నారా? జీవీ రెడ్డి స్టాండ్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా మీడియా ఎక్కువ రుద్దుతుంది అనిపించుకోవచ్చుగా దీనికి సంబంధించి. నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడైనా స్టార్టింగ్ నుంచి మనం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే పోలీసులకు సంబంధించి, ముఖ్యంగా వ్యవస్థలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్సే ఇప్పుడు టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశంలా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీడియా పని ఏంటి? ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా క్వశ్చన్ రెండు వైపులు అడగచ్చు. మీకంటూ కొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, మనుషులు కాబట్టి ఉంటాయి. కానీ డిబేట్ ని ఇంట్రెస్ట్ గా మార్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని పెట్టుకొని మీరు ఏం బాగా పని చేయట్లేదని మీడియా అడుగుతారు. మీ పని అది. ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేది అడగండి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నాయకుడు మీ దగ్గరకు వచ్చాడు ఇంటర్వ్యూకి, ఈ హామీ ఇచ్చారు ఏమైంది, ఆ హామీ ఇచ్చారు ఏమైంది అని అడగడం వరకు మీకు కరెక్టే జర్నలిస్ట్ గా. ఆ అధికారిని అప్పుడు ఏదో అంటా ఉన్నావు కదా, ఇంకా ఎందుకు చేయలేదు, వాడిని ఎందుకు కొడతానన్నావు కదా, ఎందుకు కొట్టలేదు, ఇది మీడియా అడగచ్చా ఈ ప్రశ్న? కాబట్టి ఇప్పుడు మీడియా డిబేట్లంతా సాయంత్రం చూస్తే ఏమవుతుందంటే మార్గనిర్దేశం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని కూర్చొని పెట్టుకొని. ఏమని? ఇంకా ఏం పెడుతున్నారు, వాడిని ఎందుకు కొట్టలేదు, వీడిని ఎందుకు కొట్టలేదు. వీళ్ళు జర్నలిస్ట్ అడుగుతున్నారు. వాళ్ళు అట్లా పనులు చేస్తారు, చేయదంటారా బాబు అని చెప్పాలి జర్నలిస్ట్ గా. మీరు ఇది మంచిది కాదని చెప్పాలి. చివరి ప్రతినిధులు మళ్ళీ పిలవరేమో రేపని వాళ్ళు చెప్పినంత ఇంకోటేసిపోతున్నారు. దాని ప్రభావం ఈ సోషల్ మీడియా పడిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు జీవీ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఒక అంతర్జాతీయ ప్రతినిధిగా మారిపోయి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఖచ్చితంగా జీవీ రెడ్డి రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటా. ఆయనకి ఇష్టం వచ్చిన రాజకీయాల్లో ఉండొచ్చు. యంగ్ చదువుకున్నవాడు, వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే మంచి ఏదో చేయాలని తపన ఉన్నవాడు. అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలు చేయాలి. ద సేమ్ టైం ఇట్లాంటి దుందుడు చర్యలు అనేది ఆయనకి మంచిది కాదు, ఆయన ఉన్న పార్టీకి కూడా మంచిది.